చూస్తూ ఉంటారా ఐడ్రీమ్ ఇంటర్వ్యూస్? చూస్తాను, మీరు చూసాను. మా డైరెక్టర్ సార్ ఆ కళ్ళి ఉన్న అమ్మాయితో మనం చేద్దాం సార్. మీరు ఫస్ట్ టైం ఫ్రెండ్గా చేసి స్క్రీన్ మీద మీరు మళ్ళీ చూసుకున్నప్పుడు ఏమనిపించింది? చాలా అదే నేను చూసుకొని వద్దు. ఫ్రెండ్స్ క్యారెక్టర్ కదండి. ఓకే లుక్ అది బాగుందని అనుకుంటా. బాగానే పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. అన్నయ్య ఒకసారి చూశాడు. సో అన్నయ్యకి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? సీత మార్కెట్లో చిరుకుల చెట్లు అలా ఉంటుందా మహేష్ బాబు వెంకటేష్ లాగా, లేకపోతే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు? ఇప్పుడు ఆయన నేను లైఫ్లో మాట్లాడుకున్నదంతా ఎడిట్ చేస్తే ఒక 3-4 hours వస్తుంది. మీరు కూడా పోలే ఎరా ఎరా అంతే. ఇంకేంటి మీకు మీ దాకా స్టోరీ ఎలా వచ్చింది? మీరు ఎలా ఒప్పుకున్నారు? అంటే ఇప్పుడు చాలా లవ్ సినిమాలు చూసుంటాం. అమ్మాయి గురించి ఏదైనా చేస్తాడు, అమ్మాయి గురించి ఇంకొక నవ్వనైనా కొడతాడు. సో ఇవి చూసుంటాం. బట్ అలాంటి లవర్ ఈ సినిమాలో, ఈ ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ మీ రన్ గురించి చెప్పారు. నేను ఆగితే చచ్చిపోతాను అని. ఏంటది అసలు? పరిగెడితే మీరు చచ్చిపోతారు, పరిగెట్టకపోతే మంచి లవ్ స్టోరీ అండి ఇది. అంటే సస్పెన్స్లా ఉంటుందా? సస్పెన్స్. మేబీ మీ కొన్ని మూవీస్ మధ్యలో ఆడకపోవడం, ఆ టైంలో ఎవరైనా అన్న సిచ్యువేషన్ కానీ ఆర్ మీకు అనిపించిన సిచ్యువేషన్ కానీ ఉందా? ఏదండి, ఎలాగో మనకంటే ఒకటి ఉంది కదా ఇండస్ట్రీలో, ఒక సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్దాము అని. తమ్ముడు 1 లక్ష రూపాయలు కావాలంటే నోట్ రాయించుకున్నాడు అన్నయ్య 1 lakhకి. అలాంటి అన్నయ్యలు నేను చూశాను. చాలామంది చెప్తుంటారు అన్నయ్య దగ్గరికి వెళ్ళు. నాకు తెలుసు ఎప్పుడు వెళ్ళాలో, ఏం చేయాలో, అంతే కదండి. సో ప్రాక్టికల్గా వాళ్ళకేం తెలుసు తెలియదు. ప్రాక్టికల్ ఇంకోటి, నేను విన్నాను ఇక్కడ పూరి జగన్నాథ్ గారు ఇక్కడ వర్కౌట్ అవుద్దా లేదా అనే కొంచెం అలా డౌట్ వచ్చినప్పుడు సర్టిఫికేట్స్ తీసి కాల్ చేశారు. ఎవరు చెప్పారు మీకు? అంటే మాకు తెలుస్తుంటే అలా సినిమా థియేటర్ ఒకటి రన్ చేసేవాడు. ఓ, మీరు ఏడీగా చేశారు కాబట్టి మీ మైండ్లో కానీ, లేకపోతే మీరు మూవీస్ చూసినప్పుడు కానీ, మీ రియల్ లైఫ్లో కానీ ఏమైనా సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీరు ఏమైనా కథలు అలా వస్తూ ఉంటాయి, రాసుకుంటూ ఉంటారా? డెఫినెట్గా రాస్తాను. చేసేస్తాను నెక్స్ట్ ఇయర్. వావ్, సమస్య లేదు. హాయ్, నేను సాయిరామ్ శంకర్. నా సినిమా నేనో రకం March 17th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి, నా గురించి, ఇంకా అన్ని విషయాల గురించి అడిగి ఇంటర్వ్యూ చేశారు మన హర్షిని గారు. సో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.